హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక త్రిపాఠి సంతోషంతో, చామంతి నాతోనే పెట్టుకుంటున్నావు కదా, ఇక నీకు 3 చెరువులు తాగిస్తాడు. ఆ తర్వాత నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చి, నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేశాను, మీరు చెప్పినట్టుగానే ఈ కేసుని వాపస్ తీసుకుంటానని నా కాళ్ళ దగ్గరకు వచ్చి ప్రాధేయపడితేనే అప్పుడు ఏం చేస్తానో ఆలోచిస్తానే అనుకుంటూ త్రిపాఠి నవ్వుతుంటే, ఇటు ఏమో కానిస్టేబుల్ ఇక ఎవరికి తెలియకుండా స్టూడెంట్స్ అందరి బ్యాగులో డ్రగ్స్ పెట్టడంతో ఇదంతా నిషా గుణ చూసి సంతోషపడుతూ, గుణ ఇది నీ స్కెచ్చా లేకపోతే మీ డాడీ స్కెచ్చా? నిషా, ఇది నా స్కెచ్ కానే కాదు, మా డాడీ స్కెచ్. ఎందుకంటే ఆల్రెడీ మా డాడీకి చెప్పాను, చామంతి అంటే నాకు నచ్చదు, అది అసలే పొగరు బొద్ది, ఎవరికి తల వంచదు అని చెప్పాను. ఆ మాట విని మా డాడ్ దాని తల పొగరు దించడానికి తన ఫ్రెండ్స్ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టాడు. అలాగే మా నాన్నకు చామంతికి కూడా ఎన్నో గొడవలు వచ్చాయంట. మా డాడీ మీద ఆ చామంతి ఏదో కేసు పెట్టిందంట, అది భరించలేకపోయాడు. అందుకే మా డాడీ ఇలా ప్లాన్ చేశాడు. ఎలా అయితే నేను గుణ, మీ డాడీ మంచి ప్లాన్ చేశాడు కదా. ఇక ఈ చామంతి కాలేజ్ నుంచి వెళ్ళిపోవడం ఖాయం, ఇక జైల్లో చిప్పకుడు తినడం కూడా ఖాయమే. చామంతి, నన్ను ఓడించిందే కాకుండా నా ప్రేమతో సరసాలు బాగానే ఆడావు. ఇప్పుడు నీ పరిస్థితి ముందు ముందు ఏం జరగబోతుందో నాకు మాత్రమే తెలిసే అనుకుంటూ నిషా నవ్వుతుండగా, ఇటు ఏమో త్రిపాఠికి ఎవరో ఫోన్ కాల్ చేసి ఇక ధర్మ కాలేజ్లో డ్రగ్స్ ఉన్న విషయం చెప్పడంతో ఇక త్రిపాఠి కోపంతో కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇక కానిస్టేబుల్ అందరి బ్యాగ్లని చెక్ చేస్తుండగా చామంతి బ్యాగ్లో మరియు తన ఫ్రెండ్స్ బ్యాగ్లో డ్రగ్స్ దొరకడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో సోషల్ మీడియా వాళ్ళు వచ్చి, మేము కార్పొరేట్ నుంచి వచ్చాము, ఇక్కడేదో డ్రగ్స్ వాడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చెక్ చేయడానికి వచ్చాం. అయినా దసరా ఫెస్టివల్ చేస్తుంది ఎవరు అంటే, సార్ దసరా ఫెస్టివల్ చేస్తుంది నేనే, కానీ మీరు అన్నట్టుగా కాలేజ్లో అలా జరగడం వీల్లేదు. ఇక త్రిపాఠి కోపంతో, ఏంటి అమ్మాయి, నువ్వు డ్రగ్స్ వాడుతుంటే మా కానిస్టేబుల్ చూశాడు, నీ బ్యాగులో నీ ఫ్రెండ్స్ బ్యాగులో కూడా డ్రగ్స్ దొరికాయి, ఈ విషయం నీకు తెలిసి కూడా మమ్మల్ని చూసి కూడా మౌనంగా ఉండిపోయావు. నీ కుట్రలేంటో నాకు బాగా తెలుసు చామంతి. ఏంటి సార్, ఎందుకు అలా మాట్లాడుతున్నారో? అయినా డ్రగ్స్ని మేమెందుకు వాడతాం సార్? అలాంటి చెడు అలవాట్లు మాకేం లేదు సార్, మేము ధర్మ కాలేజ్లో చదువుతున్నాం, నీతిగా నిజాయితీగా ఉంటాం. చూడండి సార్, చామంతి చెప్పే మాటలు వినకండి, మీ డ్యూటీ మీరు చేయండి, ఇక మా డ్యూటీ కూడా మేము చేస్తాం అనుకుంటూ త్రిపాఠి కానిస్టేబుల్స్ ఇక చెక్ చేయగానే డ్రగ్స్ దొరికిపోవడంతో చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. చూసారా సార్ వీళ్ళ వేషాలు, అంటే ఈ చామంతి డ్రగ్స్ని అమ్ముతుందన్నట్టు. ఇక నిషా కోపంతో, ఏంటి చామంతి, ఫండ్స్ కోసం ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? సార్ అత్తయ్య మీ పరువు తీయడానికి ఇలాంటి పని చేస్తుంది. ఇక రమాదేవి కోపంతో, సార్ దీన్ని వెంటనే అరెస్ట్ చేయండి, ఈ చామంతి కాలేజ్కి ఉండడానికి వీల్లేదు సార్, తొందరగా అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని త్వరగా అరెస్ట్ చేయండి. ఇక చామంతి ఏడుస్తూ, సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్, ఆయన డ్రగ్స్ని నేనెందుకు వాడతాను సార్, దయచేసి నా మాట వినండి. ఇక త్రిపాఠి కోపంతో, చూడు చామంతి, నువ్వు చెప్పే విషయాలన్నీ స్టేషన్లో చెప్పు, ఇలాంటి నీతి వాక్యాలు హితోపదేశాలు చాలామంది చెప్తారు, స్టేషన్కి వెళ్ళాక నీకు నచ్చినట్టుగా చెప్పుకో, అర్థమైందా? ఇక త్రిపాఠి వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళాక, ఏంటి చామంతి, నా మీద కేసు వేశావు, అలాంటిది నీ మీద పగ తీర్చుకోనని ఎలా అనుకున్నావు చామంతి? నీకో విషయం తెలుసా, నీ బ్యాగులో నీ ఫ్రెండ్స్ బ్యాగులో డ్రగ్స్ పెట్టింది నేనే, నిన్ను ఇరికించాలని ఇలాంటి ప్రయత్నం చేశాను, ఇప్పుడు నా చేతుల్లో చిక్కుకున్నావు, ఇక నిన్ను ఎవరు కాపాడతారు చామంతి అనుకుంటూ త్రిపాఠి నవ్వుతుంటే ఇక చామంతి కోపంతో, చూడండి సార్, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు, మీరు నన్ను అరెస్ట్ చేసిందే కాకుండా నా బ్యాగులో నా ఫ్రెండ్స్ బ్యాగులో కూడా డ్రగ్స్ పెట్టారు, అంతకింతకు మీరు అనుభవిస్తారు సార్. ఏంటి చామంతి, ఇలాంటివి నేను ఎన్నో చేశానే, అయినా నాకేం కాలేదు కదనే, నీకు చేయగానే నాకేదో జరిగిపోతుందా? నోరు మూసుకొని కేసుని వాపస్ తీసుకో, నిన్ను జైలు నుంచి విడిపిస్తాను, లేకపోతే నా మాట వినకుండా మొండితనంగా ఉన్నావనుకో ఇక జీవితాంతం జైల్లోనే ఉంటావే. చూడండి సార్, మీరు నన్ను ఎంత బెదిరించినా సరే కేసుని వాపస్ తీసుకోను, ఆ దేవుడు నాకు తప్పకుండా అండగా ఉంటాడు, నేను తప్పకుండా బయటికి వస్తానని నమ్మకం నాకుంది సార్. సరే చామంతి, నేను చెప్పే మాటలు నువ్వు వినదలుచుకోలేదు, ఇక నీ ఇష్టం, నిన్ను పైకి పంపించే పనిలో నేనున్నాను. కానిస్టేబుల్, ఇక దీని పంతం పట్టాల్సిందే
అనుకుంటూ త్రిపాఠి ఇక చామంతి దగ్గరికి వచ్చి గొంతు పట్టుకొని, నువ్విప్పుడు నా చేతిలో చనిపోబోతున్నావే, ఎవరు నిన్ను కాపాడతారే? ఆ దేవుడు కూడా ఏం చేయలేడే అనుకుంటూ త్రిపాఠి ఇక చామంతిని చంపబోతుండగా ఇంతలో ప్రేమ్ వచ్చి, ఏంటి సార్ ఏం చేస్తున్నారు? నా చామ్ మీ మీద కేసు వేసినందుకు రివెంజ్ తీర్చుకోవడానికి మీరు బాగానే ప్లాన్ వేశారు సార్. మీరు కాలేజ్కి డ్రగ్స్ తీసుకొస్తున్న విషయం, కానిస్టేబుల్స్తో ఇక నా స్టూడెంట్స్కి డ్రగ్స్ పెట్టిన విషయం అన్నీ సీసీ ఫుటేజ్లో ఉన్నాయి సార్. ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకున్నాను సార్. మరి మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. నా చామ్ని గొంతు పట్టుకొని చంపాలని చూస్తారా? మీరు చేసిన మోసాలన్నీ కూడా ఆల్రెడీ హైకోర్టుకి పంపించాను. మీరు నిందితులని తెలిసి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ పోలీసులు వస్తున్నారు. ఇక త్రిపాఠి కోపంతో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? ఆయన నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎందుకు వస్తారా? ఏకంగా హైకోర్టుకి నేను చేసిన మోసాలన్నీ పంపావా? ఈ త్రిపాఠి అంటే ఏమనుకున్నావురా? నీ మాయ మాటలు నమ్ముతాడనుకున్నావా? నువ్వు చెప్పేవన్నీ కాకమ్మ కథలా నాకు బాగా తెలుసు. చామంతిని వదిలిపెట్టను. కేసుని విత్డ్రా తీసుకుంటేనే ఈ చామంతిని వదిలేస్తాను. చూడండి సార్, మీరు నా మాట వినరని అర్థమైంది అనుకుంటూ ప్రేమ్ ఇక పోలీసులను పిలవగానే ఇక త్రిపాఠిని అరెస్ట్ చేయడంతో, రే ప్రేమ్, నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టనురా. నన్ను అరెస్ట్ చేయించావు కదా, అంత సాహసం చేశావు కదా, ఇక నిన్ను తప్పకుండా పైకి పంపిస్తానురా అని అంటుంటే ప్రేమ్ కోపంతో, ఏంట్రా ఏం చేస్తావురా? నా చామ్ గొంతు పట్టుకున్నావు, అంతేకాకుండా కేసుని వాపస్ తీసుకోమని బెదిరించావు. ఇలాంటివి ఎన్ని అరాచకాలు చేశావో ఇప్పుడు అర్థమవుతుందిరా. సార్, వీడిని అంత తేలిగ్గా నమ్మకూడదు. వీడిని ఎన్కౌంటర్ చేయాలి సార్. ఇలా చేస్తేనే ఇంకొకరికైనా బుద్ధి వస్తుంది. ఇక ప్రేమ్ బాధపడుతూ చామ్ని గట్టిగా హక్ చేసుకొని, చామ్, నువ్వు లేని జీవితం నాకు లేదు. ఆ పోలీస్ ఏమో నీ గొంతు పట్టుకొని చంపాలని చూశాడు, కానీ నువ్వు ధైర్యంగా ఉన్నావు. కేసుని వాపస్ తీసుకోనని ఇంకా పట్టుదలతో ఉన్నావు. నాకు ఇంకా చాలా బాగా నచ్చావు చామ్. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఎవరికైనా నిందితులకి శిక్ష పడాలి కదా సార్, అందుకే ధైర్యంగా నిజాయితీగా ఉన్నాను. ఇలాంటి వాళ్ళకు భయపడి మనం మౌనంగా ఉండిపోతున్నాం. అదే ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరింపులు. అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా ఉంటే ఆ దేవుడు కాపాడుతాననే నమ్మకం నాకుంది సార్, అందుకే అలా ఉన్నాను. ఇక ప్రేమ్ ఏడుస్తూ, చామ్, నువ్వు చాలా గ్రేట్. నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. ఏంటి చిన్నబాబు గారు అలా మాట్లాడుతున్నారు? మీ లైఫ్లోకి నేను రావడం ఏంటి? ఆల్రెడీ నిషమ్మ గారు మీ లైఫ్లోకి వచ్చారు ఇప్పుడు అన్నారు, కానీ అలాంటి మాటలు మాట్లాడకండి సార్. నిషమ్మ గారు వింటే చాలా బాధపడిపోతారు. ఏంటి చామ్ ఏం మాట్లాడుతున్నావు? ఆ నిష కూడా నిన్ను ఇరికించింది. దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను, దాంతో కాటాడుకుంటాను అనుకుంటూ ప్రేమ్ కోపంగా ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.